వెల్కమ్ టు ట్రిపుల్ న్యూస్ తెలంగాణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలను మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన లబ్దిదారులకు ధృవపత్రాలను అందజేయడం జరుగుతోందని తాయిర్ బిన్ హమ్దాన్ అన్నారు. జాబితా పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, విడతల వారీగా పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గోడ్ గ్రామంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయిర్ బిన్ హమ్దాన్ ఆయా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా తిలకించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన కొనియాడారు. లిస్టులో పేరు లేని వారు నిరాశ చెందకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇందులో ఎలాంటి అపోహలు లేవని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విడతల వారీగా అన్ని నెరవేరుస్తోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, నాయకులు గొల్ల ఎర్రన్న, బడాల మహిపాల్, గోవర్ధన్, నర్సారెడ్డి, బీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒక 2 నిమిషాలు మాట్లాడగలిగితే మాట్లాడండి. ప్రజలైనా సరే, రైతులైనా సరే, ఎవరైనా ఇందులో నా అక్క చెల్లెళ్ళు మీరెవరు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించి ఈ పథకం వర్తిస్తుంది. అలానే మనకు ఉపాధి హామీ, ఎవరైతే మనకు ఉపాధి హామీ కింద రోజులు పనిచేసిన వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం కింద అరుణాన్ని వాటి మీద లేదు. ఈ యొక్క ప్రభుత్వము ఏదైనా పేదల కోసం అండగా తోడుగా ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము కూడా సాయశక్తుల మా గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా మా దగ్గరికి తీసుకురండి. మీకు ఎటువంటి అవసరాలున్నా మా తయారు సార్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేదలకు ఏవైతే స్కీములు మనం పెట్టామో ప్రతి స్కీమ్ ఇంటింటా ముట్టేంత వరకు మేము కృషి చేస్తాము. ఈ యొక్క నాయకులుగా మేము కూడా మీకు వాగ్దానం చేస్తా ఉన్నాము. ఈ యొక్క మంచి అవకాశము మాకు కల్పించినందుకు, ఈరోజు మన విలేజ్ ని ఎంచుకున్నందుకు గాను మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కోసం 1 ఇయర్కి 12,000 రూపీస్ ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి మంజూరైంది. అయితే దీంట్లో ఫస్ట్ లిస్ట్లో 31 మంది పెండింగ్, తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. ఒకటి కొంచెం ఒక మా ఊళ్ళో సమస్య వచ్చింది ఏంటంటే ఇందిరమ్మ గృహ పథకం కింద మాకు అంటే ఒకప్పుడు నడలేకుండా ఉన్నాం మేము, కానీ ఇప్పుడు నడవగలుగుతున్నాం. దానికైతే మేము కృతజ్ఞత చెప్పుకుంటాం. మీకు చిల్క సుష్మిత ఉన్నారా? బొంగు అఖిల, ఈరోజు చిన్నవాళ్ళు మనుష గౌదులతనం, మంజుల, మారుపాక జ్యోతి, మారుపాక జ్యోతి మా తర్వాత మేము ఉంటే బొంగు అఖిల, బొంగు ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి బొంగు రమ్య, కళ్యాణ్, ప్యాట్ల నవీన్, ప్యాట్ల నవీన్. ఆకలి నువ్వే మంచి ఉంచుకో, ఆలీలకి ఇచ్చి అయితే కొట్టాటలు పెట్టుకున్నావు. ఆ నిర్ణయంలో సిరికొండ మండలంలోని చిన్నవాల్గోడు గ్రామానికి కలెక్టర్ గారి ఆదేశానుసారం సోదరులు మన నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి సూచన మేరకు మీ దగ్గరకు వచ్చి ఈ పండుగ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలిగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున, సిరికొండ మండల తరఫున, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల తరఫున ఒక్కసారి చప్పట్లతో మనం అందరం ధన్యవాదాలు తెలియజేద్దాం.
నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా మనకు ఇంటికి పిలిచినా, పండుగకు పిలిచినా, పెళ్లికి పిలిచినా అక్షంతలేసో ప్రసాదం తీసుకొని వస్తాం అక్కడికి వెళ్ళి. ఈరోజు లబ్ధిదారులు ఎంతమంది అనేటువంటి విషయం కాదు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం, మీ ముఖాల్లో వెలుగు చూడడం, మీకున్నటువంటి కష్టాల్లో దూరం చేసి గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో ఇచ్చుకున్న ఈరోజు ఈ ప్రక్రియ నిరంతరంగా జరిగే ప్రక్రియ అనేటువంటి విషయాన్ని గ్రహించండి. ఈరోజు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుంటే మనం దాని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల గురించి, చిన్నవాల్గోడు గ్రామం గురించి నాకు తెలియంది లేదు. ఈ గ్రామంతో 1978లో సంతోష్ రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఈ గ్రామానికి ప్రచారకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు. అందుకొరకే మీ కష్ట సుఖాలు తెలుసు. ఈ గ్రామానికి, ఈ గ్రామం నుండే నేను తిరుకొండ నుండి భీమగల్కు నడుచుకుంటూ పోయి చదువుకున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి నేను ఇక్కడ విమర్శించడానికి రాలేదు, కానీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది మీకు. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల, ప్రజలకు అవసరాల పట్ల, వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల పట్ల పనిచేసేటటువంటి బాధ్యత ప్రభుత్వంది ఉంటుంది, శాసనసభ్యులది ఉంటుంది. కానీ దీన్ని విస్మరించారు గతంలో. ఈ 10 ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మీ దగ్గర ఉండే మీకు అందించడం అనేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఒకటే చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువకులు, చాలామందికి తెలియదు. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల పార్టీ. ఈ దేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు ఈ దేశం కొరకు. అందుకొరకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకు కలిగినటువంటి హక్కులను కాపాడుకుంటూ ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి కార్యక్రమాలు ఇవ్వడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకొని మన దగ్గరికి పంపిస్తున్నాడో ఆ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునే బాధ్యత మనకు ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అయితే ఈరోజు తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అధికారి, మనకి ఒకసారి ఆలోచించాలా. మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు కానీ, మాట్లాడుతూ తమ్ముడు అన్నాడు మోడల్ స్కూల్ విషయం. మోడల్ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు చాలామంది సీనియర్ పత్రికా విలేకరులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు సిరికొండ మండలానికి ఒక మోడల్ స్కూల్ వచ్చినటువంటిది ఆ రోజుల్లో ఎట్లా వచ్చిందంటే దాన్ని ఒకసారి మనం ఆలోచించాలా. దాంట్లో 1200 మంది విద్యార్థులు ఈరోజు చదువుతూ ఉన్నారు. ఆ చదివేటటువంటి విద్యార్థులు మీ పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. వాళ్ళు చదివి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి పాఠశాలలు అలాంటివి. అందుకొరకే నేను కోరుతా ఉన్నా, గ్రామాల్లో ఐకమత్యంగా ఉండాలా, శాంతి భద్రతలు ఉండాలా, కలిసి కట్టుగా ఉండాలా. ఈరోజు మాట్లాడుతూ వ్యవసాయ అధికారి అన్నాడు, పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం, పంటల కొరకు ఆలోచించేటటువంటి ప్రభుత్వం. నిన్న రాత్రి ఈ మాట పాత్రికేయులకు కూడా తెలుసు. నిన్న రాత్రి చీఫ్ ఇంజనీర్ ద్వారా ఏదైతే వచ్చి ఆగిపోయిందో మాకు అది అవసరం లేదు, మాకు గ్రావిటీ ద్వారానే మాకు ఈ ప్రాంతానికి దర్పల్లి, సిరికొండ ఈ 2 మండలాలకు కావాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నేను ఈ విషయాన్ని సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తెస్తే నిన్న ఈఎన్సీ గారిని, సిఈ గారిని పిలిపించి రాత్రి 9:30 వరకు ఈ డిస్కషన్ జరిగింది. అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ప్రజల ప్రభుత్వం, ప్రజల కొరకు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మీరు మాట్లాడుతూ అన్నారు సిరికొండ నుండి చిన్నవాల్గోడు వరకు రోడ్డు విషయం. అది జీవో వెళ్ళలేదు కానీ మంజూరు అయిందనేటువంటి విషయం నాకు తెలుసు. జీవో వెళ్తేనే నేను చెప్పాలా, ఎందుకంటే పత్రికా విలేకరులు రాస్తారు, తయారని వచ్చి చెప్పిపోయి నువ్వు మంజూరు అయిందనేది. జీవో వెళ్తేనే అది మనకు వచ్చినట్టు. నేను అనుకుంటున్నది ఏంటంటే మార్చి వరకు తప్పకుండా ఆ రోడ్డు మంజూరు అవుతుందనేటువంటి విశ్వాసం మాకుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను, చాలా మందికి ప్రభుత్వం వాగ్దానం చేస్తే అది అమలు చేయాలి. ఎన్నికల ముందు ఎన్నో ప్రొసీడింగ్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రోజు నుండి వాళ్లకు అన్యాయం జరిగిందో అలాంటి వాళ్ళను మీరు తప్పకుండా ఈ 2-3 రోజుల్లో లిస్టులు వెరిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. కొంతమందికి ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నాం, కొంతమందికి రేషన్ కార్డు గురించి ఒకసారి ఒక మాట చెప్పాలక్క, సూటిగా అడుగుతున్నా, 10 ఏళ్లలో మీకు వాళ్ళకన్నా రేషన్ కార్డు వచ్చిందా? మరి గట్టిగా చెప్తుంది, వచ్చిందా? మరి ఇప్పుడు ఎంతమందికి వస్తుందా? ఎండిఓ సాబ్, ఎంఆర్ఓ సాబ్ రేషన్ కార్డు లీడా
49 కొత్త వాళ్ళకి వస్తున్నాయి. సంతోషం కదా, 49 కుటుంబాలకు వస్తున్నాయి. మా ఎర్రన్న కూర్చున్నాడు ఇక్కడ పక్కకు. ఏం ఎర్రన్న మిగిలిన వాళ్ళు అవుతున్నాయి. 49 మందికి ఇస్తున్నారు, 30 మందికి డౌన్లోడ్ అవుతుంది. తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తారు. నేను దూరపోటీ గాను, ఈడికెళ్ళి కూతపెట్టు దూరంలో నా పొలం ఉన్నది. మీరు తయారన్నా అంటే నేను వచ్చి ఇస్తలేరంటే వాళ్ళని పట్టుకొని అడుగుతా. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. గ్యాస్ ఎవరు అన్నారు గ్యాస్ బుడ్డికి పైసలు పడతలేవని.